మనం ఇగో మిత్రాపురం చేరవచ్చున్నాము. అశ్వములను బంధు కట్టేశాను. ఇక మనం ఏమి మిథిలానగరము వజ్రవైడుగ పుష్పర గోమేదిక సువర్ణ స్థాపిత స్వభావ నిర్మాణము ఎంత నిత్య శోభితమై ఊహాతీతమై అంగ వంగ కలింగ కాంబోజ పాంచాల వంద స్పీడ వదినముగా ఉన్నాయి. కాశీ విదర్భ మరాఠ దేశాధిరాజుల అభివృద్ధిత పేద విలాసంగా ఉంటాయి. వారాల ఆహ్వాన గోపర్ణవాలే బాల్యదేవి ఉచ్చ శ్రీలైన సామంతల మండల సమగ్రములకు ఎంతటి ఘన స్వాగతం. ఏమిటా శుభాపన ఓరోరి మీరు ఆహ్వానితుల నేను ఆహ్వానితులను కాదా? రామమైన కవితలకు నాతో అనుకూలి మీ ప్రగల్భ పరిహాసములు మీ పరక్రములు ఆపుకొని నాడు శివుని పరమశివ సాక్షాత్కారం కోసం గుణవేదితో పుల్లని నెత్తిన నాడు దేవశివ యుద్ధంలో పరమశివుని పాద నడుసు ఇప్పుడే ధనసు విడిచి ఆ యొక్క సీతను పనమేమనగా చూడు. ఆహా రాజాలు రాజులు అందరూ వచ్చి ఆశీర్వై ఉన్నారు కదా, నేను కూడా ఆశీర్వై విజయము వడయు వారికి చెదను సీతను ప్రాకటముగా పిన్న పెద్దలటంచు భేదమించకుండా యత్నింపుడెల్లరా కండ ప్రీతి. సభాసదులారా, నేను చెప్పేది వినండి. పిన్నలే గాని పెద్దలే గాని ఈ శివదాసులు ఎక్కుపెట్టి శివుని వీళ్ళని విరిచిన వారికి నా యొక్క కుమార్తెయగు సీతాదేవిని ఇచ్చి పెళ్లి గావించదను. ఆసక్తి గల వీరులు ఎవరైనా ప్రయత్నించవచ్చు. అయ్యా ఎవరు చేస్తారే, ఇంతమంది రాజులు ఉన్నారు. ఈ యొక్క సభావారిలో ఏ ఒక్కరు ఇప్పుడే ఈ శివదాసు విడిచి ఆ సీతను పనిలేనాడు కాదు. నమ శివాయ. నా తుమ్ము మంచిగానే బాంచదు. నా తుమ్ముగా
లేచిపోయింది. వద్దావా వద్దావా అంటే ఇల్లు లేదు. నా తుమ్ము మంచిది కాదని చెప్పంగా పోయింది. నాణ్య పడింది నడు విరిగి. మీరు లేకపోతే మాత్రం తుమ్ము మంచిది కాదు. ఏంటి కొండనే కొలగోట లేపిన వాడికి ఎంత అంటావా? నీ ఇచ్చా నీ రచ్చ నీలో నమ శివాయ నమ శివాయ ఏమిరా ఈ ధనస్సు ఎంత లేవనెత్తినా లేకలేదు. మరీ ప్రయత్నించదు కాక నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ఏమిరా ఎంత లేవనెత్తినా లేకలేదు. మరీ ప్రయత్నించదు కాక నమ శివాయ 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 నమ శివాయ. ఆహా ఎంత లేవనెత్తిన లేస్తలేదు కదరా. అబ్బాయి తనసు ఎంత వాడి గల్లదిరా. అబ్బాయి తనసు ఎంత వాడి గల్లదిరా. అబ్బాయి తనసు ఎంత వాడి గల్లదిరా. రాజుల ముందు అప్పగించి పాలైతే కదరా. ఇప్పుడే ఈ లంకాపురి పట్టణం నేను వెళ్ళదు. నేను అంతే అనేవాల్సాను. అందుకే రాజమాట అని చెప్పిన నా మాట వినలేదు. నల్ల మొక్క పిల్లి కోడి పక్కన అన్నట్టు అయింది. ఇప్పుడు మన ఇంటి పేరు తినిపిస్తావా? నా ఇంటికి మా ఊరికి వస్తాను. నీ వచ్చిన పని పెద్దాం బాయను నీ బంగారు సభ లోపల ఎవరు లేవనెత్తని సమయం లోపల విశ్వామిత్రుల వారు రామలక్ష్మణుల చూసి ఏమనుకున్నారు? ఈ యొక్క శివధనుని విడిచి ఆ సీతను పరిణయం వాడు రాము. మునీశ్వర మీరు అనుకున్నాముగానే ఆ ధనసును విడిచేదారు. బూడ బొంతరాల గొప్ప పెట్టుచుండగా ఈ వీళ్ళునే రెండుగా చేసగా ఆ సీతాదేవి సభాసాదులందరూ చూడగా ఏ తీరుగా మాల వేయించున్నది.
ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. శ్రీరామచంద్రుడు ప్రాణనాథుడయ్య దండునాలనైతి తరలించినది జన్మ ఇంతకంటే భాగ్యం ఏమి గలదు. దేశమాల ఖ్యాతి సీతాదేవి శ్రీరామచంద్రుల వారి మెడ లోపల పుష్పమాల ఆ జనక చక్రవర్తి మహారాజు గారు ఏమనుచున్నారు? సేవక అయ్యా, శ్రీరామచంద్రుడు శివధనుస్సును విరిచి ఉండను కదా అయ్యా, ఇప్పుడు వీరికి నేను లగ్నం చేయదలుచుంది. నువ్వు ఇప్పుడే మన పట్టణంలోకి వెళ్ళి పందులను తీసుకుని రమ్ము. అలాగే అయోధ్యాపురికి వెళ్ళి వీరి యొక్క తల్లిదండ్రులను అక్కడ పట్టణవాసులను తోలుకొని రమ్ము. దశరథ మహారాజు వారి కుటుంబమును సమేతముగా తీసుకుని రమ్ము. అదిగో ఆ సీతాదేవి కళ్యాణం లోపల ఒక్కటి లేదు, 4 కళ్యాణములు ఉన్నాయి. కావున సీతాదేవి నా యొక్క పుత్రిక సీతాదేవి తమ్ముడు కుష్వధ్వజుని పుత్రికలైన ఊర్మిళ, కృతకీర్తి, మాలవిక ముగ్గురు కళ్యాణం చేయాలనంటే ఈ యొక్క నిద్రా నగరం అయోధ్య నగరం లోపల దశరథ మహారాజు గారి ఇక 2 కుమారులు భరత చంద్రాజులను దశరథ మహారాజును కంసల్య కైకా సుమిత్రలను పట్టణమీని ప్రజలను బ్రాహ్మణులను తోడుకొని రమ్మనుతున్నారా? చిత్తము స్వామి మీరు అనువిధముగానే తోడుకొని వచ్చినారు. ఏమున్నది బిడ్డ, నిన్న పొద్దుగాల లేచిన ఇక్కడికి రామాయణం జరగాలని చెప్పి ఇంటికాడికే ఉరికొచ్చినాక మళ్ళీ ఏం చేసిన జల పెన్నమన్నది అంటే మొగడ చెప్పను ఇంటికి రా, ఆవుడికి వచ్చేసి అక్కడనే ఉన్నది నేనైతే ఇడు అని అన్నది. అన్న వల్ల పొద్దుగాల ఉరికినా ఇంటికి ఉరికినా ఎమ్మొచ్చేస్తానని చెప్పి తాళ్ళల్లో కనబోయినా. తాళ్ళల్లో కనబోయినోడు సప్పుడు చెప్పకుండా 5 లీటర్ల తెల్లగల్లు తీసుకున్నా. పరుపుదాటి కంద 5 లీటర్లు అంతా తీసుకొని మంచిగా ఇక ఆకు పట్టిన 5 లీటర్లకేనా అర్ధ గంటలో తుప్పుకో అనిపించిన. 5 గంటలకు అయిపోయి 5 లీటర్లకి అనడం వచ్చిన ఇంటికి వచ్చిన. ఇంటికి వచ్చే వరకు నా పిల్లలు ఏం చేసింది, మొగడ పోయి వచ్చినామని చెప్పి పప్పు షారు చేసింది. మంచిగా పప్పు షారుతో మంచిగా తిని మళ్ళా చూసే వరకు 4 అవుతుంది. భగవంతా ఏమున్నది మళ్ళీ రామాయణానికి అందాలి అనుకున్న బస్ స్టాండ్ లో పోయి బస్ ఎక్కిన బేగంపేట దాటిన అర్హర ఉంటుంది. వశమైతే లేదు. ఏ తల్లడించుకుంటా ఏం చేయాలి భగవంత? బండే బడికి చెప్పాను ఆపుకొని పోవాలా, అది బస్సు ఎక్కింది గవర్నమెంట్ బస్సు. ఏం చేయాలని ఎర్ర బస్సు ఎక్కినా ఎప్పుడు పెద్ద పెళ్లి వస్తుందని చూసుకుంటే చేరిన ఏ తల్లడిస్తుంది భారము అర్హరంటుంది అదహరంటుంది. వశమైతే లేదు.
ఇక మెల్లగా బస్ స్టాండ్ ఎప్పుడు వస్తుందని పెద్ద పెళ్లి బస్ స్టాండ్ బస్సు ఓడే వచ్చాం దొరికిన ఇంకొక 2 నిమిషాలు ఆగిన ఏం చేసిన బిడ్డ మెల్లగా బస్ స్టాండ్లకి దొప్పుకుంటూ ఇక్కిన లేటు కడిపోయినా నేను పోయి అరకాలు వరకే ఒకటి వచ్చిండు డోర్ పెట్టుకున్నాడు భగవంత నేనేం చేయాలి వీడిని అట్టిగా వీళ్ళతో వస్తాడా ఏదన్నా ఉపాయం చెప్తా నేను ఇంత కళాకారుణ్ణి అట్టిగా ఏం చేయాలని రావోయి చందమామ నా వింతగాద వినుమా రావోయి చందమామ నా వింతగాద వినుమా రావోయి చందమామ నా బాధ చూడు అని నేనన్నా అన్నున్నోడు అచ్చోడైతే నేను చెప్పండి ఇది కాదు వాడు కళాకారుడు నాకంటే సిపాయి వాడు అన్నుండేమంటాడు ఆగబోయి పాడబోయి విజయ కీర్తిగా ఆగబోయి భారతీయుడా ఆగి పాడబోయి విజయ కీర్తిగా ఆగబోయి భారతీయుడా ఆగబోయి భారతీయుడు అని వాడంటాం ఇలాగ తట్టున్నదా భగవంత కాళ్ళు నొప్పి పెట్టుకోబట్టన్నా కడుపు నొప్పి పెట్టుకోబట్టన్నా కోపం వస్తాంది అప్పుడేమన్నా ఆగదు 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 ఈ దేవతలు ఏ నాటికి ఆగదు 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 ఆగదని నేనన్నా ఆగదని వాళ్ళు వాడేమంటాడు అన్నుండి వాడు చెప్పిన దులుపుకొని వస్తే కథమైపోయేది ఆడ అన్నుండి ఏమంటాడు కుస్తీ ఉంటే మనసులు రుచులు అవుతారు ప్రేమ పురుషులు అవుతారు రుచి ఉంటే మనసులు రుచులు అవుతారు మహాపురుషులు అవుతారు వాడు కుసి ఉంటే మనసులు రుచులు అవుతారు మహాపురుషులు అవుతారు అంటాడు ఇక అప్పుడు కోపం వచ్చింది హరహరం కాంతి రగులుతుంది నన్ను ఉన్నది ఉన్నట్టు చెప్పాలని ఏం లేనట్టు చెప్పాలి. ఊర్మిళాదేవి
కొంచెం ఏం పేరు? ఇక్కడ అన్నమే తిని కదా. సరే చిత్తం సాధ్యం వేయించే. నీ భర్త పేరు ఏం పేరు? అయ్యా నన్నే చూస్తాను లగ్గం కాదు గట్టు చెప్తాను మారే చూస్తాను. ఓ ఇక నీ చెల్లెళ్ళు వస్తారు ఎవరెవరు వస్తారు అత్తాన్రా. సరే మరి ఇక పోరాదు వాయ్యా నేను మూసుకోవే. వేసుకుంటా బండి అమ్మ నీ పేరేం పేరు? నామము మాలవిక. అమ్మ నీ పేరు? శృతకీర్తి. చదువుకుంటున్నావా? ఎక్కడ పడలే వచ్చిందా చూడు నీ పడదు. సెకండ్ కొడతారు. నువ్వు గిట్ల వేసినావు అనుకో సెల్ఫోన్ సెకండ్ కొడతారు. ఏ కాలేజీ? అమ్మ నీ పేరేం పేరు?
కీర్తి ఓహో చిత్రార్జున్ భార్యవా అయితే అమ్మాయికి పెళ్లి కాలేదా కాలేదా నేను ఆయన ఇప్పుడు ఇంట్లో మీ నాయన ఉన్నాడు కదా దశరథుని బిడ్డవా జనకుని బిడ్డవా అవన్నీ బాధ్యత చూస్తేనే భర్తనే చూస్తేనే దశరథ మహారాజు వారి చూస్తుంటా కాదా జనక మహారాజు బిడ్డవేనా సరే చిత్తం తల్లి నన్ను మన్నించి ఇప్పుడైతే నీ సంగతి రాగినాక నీ నాయన చూస్తాడు కట్టబడతాడు నీ కొరకు సరే శ్రీ గజారాంజన మహారాజ్కి ఏ బ్రాహ్మణుడు కాదు గదే దండమయ్య పంతులు 10,000 వందనములు దండమయ్య పంతులు 10,000 వందనములు దండమయ్య పంతులు 10,000 వందనములు దండమయ్య పంతులు 10,000 వందనములు ఎవడెవడ బతులాల చేపరితరా బతుడా ఎవడెవడ బతులాల చేపరితరా బతుడా
అదిగో ఆ యొక్క బ్రాహ్మణులను వేడుకొని అయోధ్య నగరం నుండి దశరథ మహారాజు గారిని కంసల్య కైక సుమిత్ర దేవిని తిరిగి దూరుకొని వచ్చుతున్నాం. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి ఇప్పుడు సీతారాముల కళ్యాణము, కుడుకలు, రంగు బట్టలు, పోకలు, ఖర్జూర పండు, ఓడుబాల బియ్యము, పట్టు వస్త్రాలు, కట్న అయ్యో కాదు అది పక్కకు పోయాలి, అది పక్కకు పోయాలి, అది పక్కకు పోయాలి, అది పక్కకు పోయాలి. అల్లు అల్లునట్టు ప్రతి ఒక్కరూ కొద్దిగా ఎన్నిక కూకున్నలకు వాళ్ళకు కనిపించాలని మీరు కూడా పెద్ద మనుషులతో జరిగి వాళ్ళకు కోరుకుంటున్నాం. కళ్యాణానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే. కథలు అందరూ అక్షంతలు వేసిన మీరు ఎవరు బాధపడకుండా వచ్చిన వాళ్ళు, నేను అబద్ధం ఆడితే కళ్యాణానికి వచ్చిన ప్రతి ఒక్కరూ పేరు పేరున అక్కడికి అయినా వేయాల్సిందే. బియ్యం వస్తాయి, బాధపడకూడదు. శంకరన్న అందరికి ఇచ్చుకరా. వాళ్ళు ఎక్కడికే వేసిన వాళ్ళకి పూర్తి అవుతుంది, అక్కడికే చేతులకే యోసిపోతే దేవుని పడ్డట్టు. ఒక లైన్లో ఒకరికి ఇస్తే పక్క పక్కన వాళ్ళు షేర్ చేసుకుంటారు. అతను పెద్దలు చెప్పిన నిర్ణయం ప్రకారము మనము కళ్యాణం అని చెప్పి జరుపుకుంటున్నాము. ఇవాళ రోజున ఎక్కడనో జరిగిన కళ్యాణముకు ఇవాళ మన కొత్తపల్లి గ్రామం లోపల శ్రీరామచంద్రుడిని పోల్చుకున్నాము, సీతాదేవిని పోల్చుకున్నాము. భరత చక్రాత్ములు, ఊర్మిళ, శృతకీర్తి, మాలవిక, దశరథ మహారాజు గారు, కంసల్య, కైక, సుమిత్రాదేవి, అదీనుగాక ఆ యొక్క జనక చక్రవర్తి మహారాజు, అతని సతీమణి అయిన అతని జనకుని సతీమణి రత్నమాలిక గారు ఇక్కడికి వేచేసి ఉన్నవారు కావున ఈ యొక్క సీతాదేవికి శ్రీరామచంద్రుడు కట్టే పుస్తెలు, తాళి అనగా పుస్తెలు,
ఈ యొక్క పుస్తకం మీరందరూ నమస్కారం చేసుకోగలరని కోరుచున్నాము. ఎక్కడున్నా కానీ మీరు సీతాదేవి మెడలోకల కట్టే బంగారు పుస్తలు, ఇదిగో కాలు పెట్టే మట్టెలు మీరు చూసి తరించగలరు. ఇప్పుడే ఆ సీతారాముల కళ్యాణం జరగబోతున్నది. కావున ఏదన్నా పొడదొడుకులు తప్పులుంటే క్షమించగలరు. రాఘవ రామచంద్రయ్య ఆ పుస్తకం అంటే కూడా జాగ్రత్తగా చూడండి గురువు గారు. ఈ శాలలు తినమని మన జాగ్రత్త బంగారు పుస్తకం రాఘవ రామచంద్ర జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ లైట్ పడుతుంది. జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక మీకు సంతోషించింది. సీతాదేవికి జై గరుడ. సీతాదేవికి శ్రీరామచంద్రునికి లక్ష్మణ స్వామికి బాపు లేదు మౌనిక ఇదే ఉంది. కెమెరామెన్కి సహకరించండి. కొంచెం బంగారు కెమెరాలో వాడతారు. సీతారాముల కళ్యాణం సీతారాముల కళ్యాణం చూద్దాం రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రండి. సీతారాముల కళ్యాణం
కళ్యాణ బొట్టును పెట్టి తమ్ముడు సంపంగి నూనెను సింగిల్ ఉండు సింగిల్ జరుగుతుంది. దయచేసి ఇంకా ఉంది, ఎవరు వెళ్ళకండి.
మళ్ళీ పట్టాభిషేకం రోజు మనం ఇవన్నీ చూసుకోవచ్చు. ఒడి బియ్యం పట్టాభిషేకం రోజు చూసుకోవచ్చు. దయచేసి ఇంకా ఉన్నాయి వేషధారణ పాత్రలు వేస్తున్నారు, వాళ్ళు మళ్ళీ రేపంటే కష్టమైపోద్ది. ఇంకా టైం బావా దశరథ రాజా కన్నులతో బెదిరించి కడుపులో దయలు ఉంటే, కన్నులతో బెదిరించి కడుపులో దయలు ఉంటే, బావా దశరథ రాజా ఆ యొక్క పుత్రికలను